23వ వచనం చదవండి. చూడండి. సర్లే, ఇక్కడ అబ్షాలోము ఏం చేశాడంటే అమ్నోను మీద పగబెట్టుకున్నాడు. ఎందుకని? తన చెల్లి ఏం చేశాడా? అవమానపరిచాడు కాబట్టి. అయితే విందు చేస్తున్నాడు. యవన రాజులందరినీ పిలిచాడు. వచ్చారు. అందులో అయిపోయింది, విందు అయిపోయింది. వెళ్ళిపోయినప్పుడు సలహా ఇచ్చాడు. ఏం సలహా ఇచ్చాడంటే అమ్నోని చంపమని. అమ్నోని చంపమని. చంపడలేదా? చంపేశాడు. చంపడలేదా? అట్లాంటి సలహా ఇచ్చినోడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 26 వచ్చి చదవండి. 26 13-26 చదవండి. సమూయేలు 2వ గ్రంథంలో. అయితే దావీదు వెళ్ళనొల్లక అబ్షాలోము దీవించి చూడండి. 32 చదవండి. వచ్చాడు అన్ని జరిగేసినాయి, చంపేశాడు. 32 చదవండి ఒకసారి. దావీదు సహోదరుడు షిమియా పుట్టిన యెహోనాదాబు దీన్ని చూసి నీవు తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామరును బలవంతము చేసి నాటి నుండి అబ్షాలోము అతన్ని చంపవాలని తాత్పర్యం ఉండిన అతడు నోటి మాటల చేత నిశ్చయముగా హెచ్చించుకునవచ్చును. అంటే ఏం చేశాడ? ఇక్కడ అమ్నోను మాత్రమే మరణమయ్యాడు. అంటే ఎందుకు మరణమయ్యాడంటే ఆత్మీయత లేదు. అతను ఏ కార్యం చేస్తున్నాడు? శరీర కార్యాన్ని నెరవేరుస్తున్నాడు. దావీదు కుమారుడైండి, దేవునికి దాసుడైండి, దేవుని కుమారుడైండి ఏం చేస్తున్నాడు? పాపంలో పడిపోయాడు. ఏమన్నా దేంట్లో పడిపోయాడు? మనం కూడా అంతే, మందిరంలో ఉంటాము. ఆ యొక్క ఆమె ఏమైంది? అవమానపరచబడింది. ఎవరు అవమానపరచబడ్డారు? ఆ ఒక్కతే కాదు, తన అన్న అబ్షాలోము అవమానపరచబడ్డాడు, దావీదు అవమానపరచబడ్డాడు. అలాగే నువ్వు నేను కూడా మందిరంలో ఉండి మన దేవుని వాక్యం చదువుతూ రోజు ప్రార్థనలో ఉండి పాపంలో పడ్డామనుకో ఎవరు అవమానపరుస్తారు? మొట్టమొదట దేవుడు అవమానపరచబడతాడు. మొట్టమొదటి ఎవరని చెప్పండి. రెండోది ఎవరు? నీ సేవకుడు. ఎవరు చెప్పండి? మూడోది ఎవరు? సంఘము. మూడోది ఎవరు? నాలుగోది ఎవరు? తల్లిదండ్రులు. చెప్పండి. ఏంటంట? మొట్టమొదటి తల్లిదండ్రులు కాదు, మొట్టమొదటి ఎవరంట? దేవుడు. రెండోది ఎవరు? గట్టిగా మీరు పట్టుకోవాలి ఈ వాక్యాన్ని, ఈ మాటలు. మొట్టమొదటి వేళ మనము సంఘం నుండి పాపం చేసామనుకో అమ్నోనులాగా మనం కూడా మరణమైపోతాము ఎప్పటికైనా. అర్థమైందా? ఎందుకని ఈ శరీరం అనేది కనబడేది 3 విధాలు కనబడుతుంది. ఒకటి శరీరము, రెండోది ప్రాణము, మూడోది రక్తము ప్రాణము, మూడోది ఆత్మ. శరీరం మట్టిగా ఏమైపోలే? మట్టి అయిపోతుంది. ప్రాణం అంటే రక్తం నీరైపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? నీవు జీవిత కాలము దేవుని నువ్వు పెంపొందించాలి, దేవుని కాపాడుకోవాలి అంటే నీ ఆత్మనే కాపాడుకోవాలి. అందుకనే ఆత్మను ఆర్పుకుడి అని ఉంది. ఏంటంటే ఏ ఆర్పుకుడి? మనము ఆత్మను ఆర్పుకుడి అంటే నీ ప్రతిరోజు దేనికి ఆహారం ఇవ్వాలంటే ఆత్మకు ఆహారం ఇవ్వాలి. ఆ ఆహారం ఎక్కడి చూసింది? పరలోకం నుండి జీవాహారం నేనన్నాడు. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే నీవు వాక్యం చదివి ధ్యానించి దాని ప్రకారం నడుచుకున్నావు అనుకో నువ్వు ఎవరు ఉంటావు? ఆత్మానుసారంగా ఉంటావు. ఒకవేళ నువ్వు మందిరం నుండి నువ్వు రక్షించబడి నువ్వు బాప్తిస్మం తీసుకుని నువ్వు దేవుడు లేవనుకో నువ్వు ఎలా ఉంటావంట? శరీరం సారువే. చెప్పండి. ఏ సారు అయితే నువ్వు అప్పుడు? ఆత్మానుసారం అవుతావా? శరీరం సారుడుగా ఉంటావా? చెప్పండి. మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఎలా ఉండాలి? మనము చెప్పాలి. ఎలా ఉండాలి? దేవుని మందిరం నుండి ఎలా ఉండాలి? చెప్పండి. ఎందుకని ఎన్నిసార్లు చెప్పినా గద్దించి లోబడిన వాడు హఠాత్తుగా ఏమైపోతాడు? అలాగే అమ్నోను హఠాత్తుగా ఏమైపోయిందా? మరణం ఉందాడు. కాబట్టి ఆ మరణం వల్ల ఎవరికి బాధ వచ్చింది? దావీదుకి బాధ వచ్చింది. అక్కడ కొడుకు చనిపోయాడు, ఇక్కడ కూతురు ఏమైంది? అవమానించబడ్డాడు. అలాగే మందిరంలో కూడా మనం దేవుని సన్నిధిలో ఉండి పాపం చేసామనుకో అవమానము దేవునికి, సంఘానికి అవమానము, సంఘానికి. కాబట్టి ఆ విధంగా మనం జీవించవచ్చా? చెప్పండి. ఎందుకని ఇక్కడ సేవకుడు చూస్తాడు, దేవుడు కూడా చూస్తాడు. నువ్వు ఇంటిగా నీ తల్లిదండ్రులను చూడరు. ఎందుకంటే చాలా మంది బైబిల్ పెట్టుకుని అందులో ఫోన్ పెట్టుకోవచ్చు, లేదా బుక్ పెట్టుకుని అందులో ఫోన్ పెట్టుకోవచ్చు. కనపడతారా? కనపడతారు. అయితే చూచున్న దేవుడు ఉన్నారా? ఎవరా దేవుడు? ఎవరు? మన దేవుడు చూస్తున్న దేవుడు. ఆయన అన్ని చూస్తాడు. ఆయన
అన్నీ ఏం చేస్తాడా, ఒకవేళ తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయకపోయినా, సేవకులు అన్నీ పట్టించుకోలేం కదా, పట్టించుకోకపోయినా ఎవరు చూస్తాడు నిన్ను? మాట్లాడాలి. ఎవరు చూస్తారు నిన్ను? నేను దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడు చూస్తున్నాడు? ఎల్లప్పుడూ చూస్తున్నాడు దేవుడు. నేను ఎప్పుడంటా నేను ఎల్లప్పుడు దేవుడు అర్థం చేస్తున్నాడు. ఒకవేళ నీ తల్లిదండ్రులు నేను అర్థం చేయకపోవచ్చు, సేవకుడు మందిరం ఉన్నప్పుడు అర్థం చేస్తాడు, నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు అర్థం చేయకపోవచ్చు. అయితే నేను అర్థం చేస్తే అబ్జర్వ్ కర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నిత్యము చూస్తున్నాడు అంట. ఆయన నిత్యం ఎలా చూస్తున్నాడ? ఆయన నేత్రములు లోకమంతా ఏమైందంట? సంచరిస్తున్నాయి. ఆయన నేత్రాలు ఏం చేస్తున్నాయంట? లోకమంతటా. కాబట్టి నీ కళ్ళు ఎలా ఉన్నాయో చూసుకో, నీ శరీరం ఎలా ఉందో నువ్వు పరీక్షించుకో. ఎందుకంటే అమ్నోను పాపం చేసి మరణానికి పాత్రుడయ్యాడు. వాడు ఒక్కడే చనిపోవడం కాదు, తండ్రికి అవమానం తెచ్చాడు, అక్కడ చెల్లికి అవమానం తెచ్చాడు, తన కుటుంబానికి ఏం చేశాడ? అవమానం తెచ్చాడు. ఇక్కడ ఎట్లాంటి వాడు ఉన్నాడని చూసుకుంటే సహాయించుడు ఎవడంట? యెహోవా నాదాబు. మంచి పేరు ఉంది నీకు, మిల్లే మంచి పేరు పెట్టుకున్నావు, దేవుడి సేవకి పెట్టినట్టు పేరు పెట్టుకున్నావు, నీకు మంచి పేరు ఉంది. అయినా కానీ నువ్వు జీవిస్తున్నావు, కానీ నువ్వెవరంట? మృతుడివే. నువ్వు మృతమైపోయావు. నీలో ఆత్మీయత మృతమైపోయింది. మృతమై చచ్చిపోయిన వాడు బాక్సులు పెట్టి దాన్ని మాట్లాడతాడా? చెప్పండి. మరి అందరూ అలాగే ఉంది ప్రస్తుతం. అంటే ఎవరు మాట్లాడతారు? జీవించి ఉన్నవాడే మాట్లాడతారు. మన యేసుప్రభు ఎవరు? మాట్లాడే దేవుడు. ఆయన ఎవరంట? కాబట్టి ఒకవేళ యెహోవా నాదాబులాగా మనం ఉన్నాం అనుకో, సపోజ్ ఉన్నాం, మనం ఉంటే ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఒకవేళ అమ్నోన్లాగా మనం ఉన్నాం అనుకో, వాడు మరణం అయిపోయాడు, మరి నువ్వు నేను మరణం అవ్వకూడదు. ఏం చేయాలి? దేవుని ఎద్దకు రావాలి. ఎక్కడికి రావాలి? కాబట్టి మొట్టమొదట శరీరమైన ఆశ కలిగింది. ఆ శరీర ఆశ వల్ల ఏంటంటే తండ్రికి అవమానం తెచ్చాడు, చెల్లికి అవమానం వచ్చింది, తన కుటుంబానికి ఏమొచ్చిందంట? అవమానం వచ్చింది. కాబట్టి సంఘానికి అవమానం రాకుండా, నీ కుటుంబానికి అవమానం రాకుండా, ఇప్పుడు ఎక్కువ పాపం చేసేది ఎవరు తెలుసా? సర్వేలు పడింది క్రైస్తవులే. ఎవరంట చెప్పండి? అంటే క్రైస్తవులు ఎవరంటే క్రీస్తుని నమ్ముకుని క్రీస్తులో ఉన్నవారే పాపాలు ఎక్కువ చేస్తున్నారు. అంటే వాళ్ళలో క్రైస్తవులే, కానీ వాళ్ళు ఎవరు లేరు? క్రీస్తు లేడు వాళ్ళలో. వాళ్ళ హృదయంలో ఎవరు లేరు? ప్రభు లేడు. వాళ్ళ హృదయంలో ఎవరు లేరు? దేవుని వాక్యం లేదు. అందుకని అమ్నోను దేవునికి భయపడలే, తండ్రికి భయపడలేదు. అందుకని పాపానికి దోషుడైపోయాడు, మరణానికి పాత్రుడయ్యాడు. అందుకని దేవుడు ఈ రోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు మనం చెప్పండి? శరీర పాపాలు చేయకూడదు, ఉండకూడదని మన దేవుడు ఏం చేస్తున్నా? హెచ్చరిస్తున్నాడు. రెండో చూడండి. అదేవిధంగా ఏవు 34:15 చదవండి అమ్మా. ఏవు 34:15 చదవాలి త్వరగా. శరీరులందరూ ఏకముగా, చూసారాయుడు శరీర ఆశ కలిగిన వారు ఏకంగా ఏమైపోతారు? నశించిపోతారు. అమ్నోను ఏమైపోయాడు? నశించిపోయాడు. కాబట్టి నువ్వు నేను నశించుకుండాలంటే నువ్వు ఎక్కడ రావాలి? ఎంత పాట పడంగా ఎక్కడ రావాలి? సిలువు చెంతకు మనం ఏం చేయాలంట? ఎక్కడ రావాలి చెప్పండి? సిలువు చెంతకు రావాలి. రెండో చూసుకుంటే మొట్టమొదటి శరీరాశ, రెండోది ఏంటి? నేత్రాశ. చూడండి, ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 34వ అధ్యాయము 1వ వచనం చదవండి అందరూ. లే యాకోబునకు అక్కడ ఏమైంది? ఏమి వెళ్ళైంది చూడండి. అక్కడ ఏం రాశాడు? చూడ వెళ్ళెను. ఏంటంటా? మాట్లాడాలి అందరూ. ఏం చేసింది ఆమె? చూడ వెళ్ళెను. మనము అబ్రహాం లోతు ప్రదేశం చూశాడు. దేంతో చూశాడు చెప్పండి? దేంతో చూశాడు? కన్నులు. దేంతో చూస్తావు నువ్వు? మన శరీరంలో ప్రధానమైనది ఏంటి? కన్నే. ఏంటంటే ప్రధానమైనది ఏంటి? కన్ను. కాబట్టి కన్నుతో చూశాడు. కన్నుతో చూసినప్పుడు అది ఎలా ఉంది? రమ్యంగా ఉంది, చక్కగా. అలాగే మరి ఒక ఆమె చూస్తుంది మొట్టమొదటి. ఎవరామె? అవ్వ. ఎవరంట? ఆ పండు ఎలా ఉంది? చాలాసార్లు చూసింది కానీ రమ్యంగా లేదు. అయితే అప్పుడే రమ్యంగా ఉంది. అంటే ఏం కలిగింది ఆమెలో?
ఆశ కలిగింది. ఈ కళ్ళుకి ఏం కలిగిందంట? ఆశ కలిగింది. కాబట్టి ఈ కళ్ళు ద్వారా పాపం చేస్తున్నాము. కళ్ళు ద్వారా ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. చూడండి, అందుకునే అక్కడ ఏమైందంట చూస్తే చూడండి, 2వ వచనము. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారులకు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచును. ఇందాకేమైంది చెప్పండి? ఆమె అవమానపరచబడింది. అమ్నోను ఆమె చెల్లి అనేసి అవమానపరచబడ్డాడు. ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ కూడా ఏమైంది? ఎవరు దేనేమైంది? ఈ లోకంలో సామెత ఉంది, అరుటాకెళ్ళి దేని మీద పడినా ఒకవేళ ముళ్ళు వచ్చి అరుటాకు మీద పడినా ఏంటి ప్రాబ్లం అయింది? అలాగే సంఘములో అది స్త్రీ అయినా అది యవనుడైనా యవనురాలైనా ఎవరు అట్లాంటి వారంటే అరిటాకు లాంటి వారు. ఎవరు మనము ఒక స్త్రీయే కాదు, అందరికీ. ఎందుకంటే మన ఎవరము దేవుని సంబంధించిన కాబట్టి మనం ఎట్లాంటి వారము? అరటాకి లాంటి వారు కాబట్టి. ముళ్ళు ఎవడంటే దుష్టుడు. ముళ్ళు ఎవరంట? కాబట్టి ఒకవేళ మనం అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఎవరికి పాపం అంటుతుంది? మనకే అంటుతుంది. కాబట్టి ఇక్కడ చూస్తే దేనేం చేసిందంట? చూడ వెళ్ళను ఏంటంటే ఆ ప్రాంతం చూడడానికి వెళ్ళింది. అందుకని చూడండి, మన పల్లెటూరులో ఎక్కువ శాతము ఆడపిల్ల ఉందనుకో, ఒకవేళ ఒంటరిగా వెళ్తుందనుకో, ఒంటరిగా కుట్టుకాడ పంపిస్తారా? ఎంత చిన్నపిల్లలైనా ఏం చేస్తారు? జతగా పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు? జతకే పంపిస్తారు. అంటే తోడు ఉండాలని. ఏముండాలని? తోడు ఉండాలి. అలాగే మరి ఒంటరిగా వెళ్ళిందా? 2-3 కలిపి వెళ్ళిందా? అంటే ఆమె అన్నదమ్ములు ఉన్నారు. ఆమె ఆడ స్త్రీ ఎవరు? ఆడపిల్ల ఆమె ఒకతే కదా. ఆమె ఒక్కతే వెళ్ళింది. అప్పుడు ఏమైందంట? అవమానపరచబడింది. ఏంటంటే అవమానపరచబడింది. అందుకనే మన కన్నులతో చూస్తే, అందుకని మత్తయి సువార్త ఏంటి? నీ దేహం దీపానికి ఏంటంట? నీ దేహం దీపానికి కన్ను. అంటే నీ హృదయానికి కన్ను ఏంటి? దీపం చెప్పండి, చదవండి, తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ చదవండి. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినగల నీ దేహమంతియు వెలుగుమయమై ఉండెను. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతియు చీకటమై ఉండెను. అంటే చూడండి, నీ కన్ను చెడ్డదైతే ఏది చీకటైపోతుందా? మన శరీరాశ గురించి, అంటే శరీరంలో ఉంది కన్ను ఉంది, ఈ శరీరం ఆశ కలిగి ఉంది కాబట్టి కన్ను కూడా ఆశ కలిగింది. ఒకవేళ నీ కన్ను చెడ్డదైందనుకో, దేన్ని చీకటి చేస్తుంది? హృదయాన్ని. హృదయంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. నీ హృదయం నా హృదయం ఎవరున్నారు చెప్పండి? ఉన్నారా? అంటే నువ్వు ఒకవేళ నీ కన్ను సరిగ్గా చూడలేదనుకో, నీ కన్ను పాపం చూసిందనుకో, ఎవరిని దుఃఖపరుస్తున్నావు? పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. అందులో నీకేమొస్తున్నప్పుడు భ్రష్ట మనసు వస్తుంది. ఏమొస్తుంది నీకు? అప్పుడు నువ్వేమవుతావు? పాపానికి దోషురాలు అవుతున్నావు. పాపానికి దోషురాలు, నువ్వు దోషులు అవుతున్నావు. దేనివల్ల? మన కన్ను వల్ల. దేనివల్ల? కన్ను వల్ల. అందుకనే సరైన కన్నులు కావాలి. ఏం కావాలి? సరైన కన్నులు కావాలి, సరైన చూపులు కావాలి. అందుకని కొంతమంది చూడు, వాళ్ళ చూపులు బాగలేదంటాము. చూపులు కొంతమంది బాగుంటాయా చెప్పండి? ఇల్లు కట్టుకుంటే కొంతమందికి మంచి ఇల్లు కట్టుకున్నారు, అక్కడ ఒక బొమ్మ పెడతారు. ఎందుకని? అంటే దిష్టి తగలకుండా, కను దిష్టి తగలకుండా. మరి నీ కను దృష్టి ఎలా ఉంది? దేవుల్లో నీ కను దృష్టి ఎలా ఉంది? ఆలోచించండి ఒకసారి. మనం ఒక నిమిషం రాయటం మానేసి నీ కను దృష్టి దేవుల్లో ఎలా ఉంది? స్కూల్లో పుస్తకాలు రాస్తాం, తెర చూస్తే పాస్ మార్కులు కానీ పేరు కానీ లేకపోతే మంచి మార్కులు వస్తాయి. ఇక్కడ రాసిన రాయటం పక్కన పెట్టండి, మన కను దృష్టి ఎలా ఉంది మనం ఏం చేయాలి చెప్పండి? ఈ పరీక్షించుకోవడానికి ఎన్ని మీటింగ్లు పెట్టింది? ఎన్ని పెట్టే మీటింగ్లు? పరీక్షించుకోవడానికి. చూడండి నీ కను దృష్టి ఎలా ఉందో. ఎందుకని అని చూసుకుంటే సామెత 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. సామెత 4వ అధ్యాయం 16వ వచనం.
చూడండి, అంటే కీడు చేయడానికి చూస్తారు. నీ కన్ను ఏం చేస్తుంది? కీడు చేయడానికే చూస్తుంది. నీ కన్ను పాపం వైపు చూస్తుంది. అసలు నీ కన్ను ఏం చేయాలి తెలుసునంటే ప్రార్థన వైపు ఉండాలి. నీ కన్నులు ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. నీ కన్నులు ఎవరి వైపు ఉండాలి? పరిశుద్ధ గ్రంథం బైబిల్ వైపు ఉండాలి. అట్లాంటి కన్నులు ఏం చేస్తున్నాయి? లేపుతుంటూ ఎవరిని చూస్తున్నాయంట? ఫోన్ చూస్తున్నాయి. ఎవరిని చూస్తున్నాయి? బైబిల్ చూడట్లా. ఎవరిని చూస్తున్నాయంట? ఒకప్పుడు మేము చిన్నప్పుడు పెద్ద తెర ఉండేది. ఖాళీ స్థలాల్లో తెరలు పెట్టి సినిమాలు వేసుకోడు. తర్వాత ఏమైపోయింది? బుల్లి తెర వచ్చింది. అంటే టీవీలు మన ఇంట్లోకి వచ్చినాయి. ఒకప్పుడు బయట ఉండేవి, ఇప్పుడు ఎక్కడ వచ్చినాయి? ఇంట్లోకి వచ్చినాయి. ఇప్పుడు చిట్టి తెర వచ్చేసింది, మన చేతిలోకి వచ్చింది. ఎక్కడ వచ్చిందంట? ఒకప్పుడు ఎక్కడో బయట ఉండేది, తర్వాత ఇంట్లో ఉండేది, ఇప్పుడు ఎక్కడుంది? చెప్పండి, ఎక్కడుంది? చేతుల్లో వచ్చింది. అంటే పాప ఎక్కడొచ్చింది? చేతుల్లోకి వచ్చేసింది. నెట్ అంటే ఏంటి? ఇంటర్నెట్. నెట్ అంటే ఏంటి? వల. అంటే సాతాను ఏం చేస్తున్నాడు? విసిరుతున్నాడు అంతే. జాలరి చేపలకు వల విసిరినట్టు నీ మీద నా మీద ఏం చేస్తున్నాడు? వల విసిరుతున్నాడు. ఎక్కువ మంది వల్ల ఏమైపోతున్నారు? పడిపోతున్నారు. వల్ల ఎక్కువ మంది పడిపోతున్నారు. అంటే దేంట్లో? సాతాను అంటే దుష్టుడి సంబంధాలు అయిపోయారు చాలా మంది. ఎవరు సంబంధాలు అయ్యా మనము? చెప్పండి, ఎవరు ఎలా ఉన్నారు? మీరు ఆలోచించండి ఎలా ఉంటున్నారు అనేది. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. అంటే కన్నులతో చాలా మంది పాపం చేస్తున్నారు శరీరం వల్ల. అసలు యేసు ప్రభు ఏమంటున్నాడు అని చూసుకుంటే చూడండి, 5వ అధ్యాయము 27వ వచనం, 27, 28 చదవండి, 29 కూడా. ఆ వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపు చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. అందుకని నీ కన్ను తేటగా ఉండేలా నీ హృదయం ఎలా ఉంటుంది? వెలుగుగా ఉంటుంది. అంటే వెలుగా అంటే ఎవరు? చెప్పండి, వెలుగంటే ఎవరు? వాక్యము. యేసుప్రభు వెలుగా ఉన్నాడు. యేసుప్రభు నీలో లేడంటే వాక్యం లేదంటే నీళ్ళు ఎవరున్నారు? చీకటి ఉంది. చీకటి అంటే ఎవరు? పాపము. పాపానికి దోసుడు, పాపాన్ని ప్రేరేపించేది ఎవడు? దుష్టుడు. అంటే ఎవడు? సాతానుడు. అయితే నువ్వు సాతానులో ఉన్నావా, నువ్వు దేవుల్లో ఉన్నా పరీక్షించుకోవాలి. నీ కన్నులు ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి సమయము, ప్రతి సెకండ్ను ఎవరు చూస్తున్నాయి? ఎందుకంటే నువ్వు మందిరం ఉండవచ్చు, నీ బాడీ ప్రజెంట్ అవ్వచ్చు, మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది. నువ్వు ఎక్కడే ఉన్నావు, నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నావు. వేరు వేరు ప్రదేశాల్లో నువ్వేనా విడిచిపెట్టినవి అని ఆలోచిస్తున్నావు. చూడడానికి ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నావు అంతే. మా దృష్టిలో నువ్వు ఇక్కడే ఉన్నావు. నీ ఆలోచన ఎక్కడుందో మనకు తెలియట్లేదు. అందుకనే ఆమె దృష్టి అంతా ఎక్కడుంది? ఈ లోకంలో చూడాలని ఆశ కలిగి ఆమె దేన అటు వెళ్ళింది. చివరికి ఆమె దృష్టి ఎక్కడుంది? ఆమె మీద ఉంది. ఎవరి మీద ఉంది? ఆమె మీద ఉంది. అందుకని ఏమైంది? ఆమె పాడు చేయబడింది. ఆమె అవమానపరచబడింది. అవమానపరచబడింది. దేనివల్ల? ఎన్ని చూడడం వల్ల. దేనివల్ల చెప్పండి. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నా మందిరాల్లో కానీ బయట కానీ కనుసైగతో అయిపోతుంది అంతే. కనుసైగా మాటలు లేవు, చేతలు లేవు. ఎలాగంట? కనుసైగతోనే. ఎలాగంట? కనుసైగ. కనుసైగ వల్ల ఏం పడుతుందంట? వ్యధ పడుతుందంట. ఏం పడుతుంది చెప్పండి? ఉందా లేదు వాక్యము? చెప్పాలి. సామెతలు 11వ అధ్యాయం 4-6 వచనం చదవండి. 4వ వచనం. నీతి ఎక్కడి నుంచి రక్షిస్తుందంట? మరణం నుంచి రక్షిస్తుంది. కాబట్టి నువ్వు నీ కన్నుని యథార్థం ఉన్నాయనుకో, నీ కన్ను నీతివంతంగా ఉన్నావు అనుకో, నువ్వు మరణం అవ్వకుండా ఉంటావు. ఎందుకంటే నీ కన్నుల ద్వారా నువ్వు పాపాన్ని తెచ్చుకున్నావు. నీ కన్నుల ద్వారా ఏం చేస్తున్నావు? మరణానికి పాత్రుడు అవుతున్నావు. చూడండి, పాపం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కంటి నుండి ఎక్కడికి వెళ్తుంది? మనసుకి వెళ్తుంది, హృదయానికి వెళ్తుంది, శరీరం అంతా వెళ్తుంది. మరియు కంటి నుండి వచ్చి పాపం మళ్ళీ ఎక్కడి నుంచి పోవాలి? కంటి ద్వారానే పోవాలి. కంటి ద్వారానే పోవాలి. ఎందుకని అని చూసుకుంటే, అంటే కంటి ద్వారా ఎలా పోతే అంటే ఎప్పుడైతే నీ హృదయం పశ్చాత్తాపడిందో అది మనసుకు వస్తుంది. మనసు నుండి కన్నీటి వచ్చి కంటి నుండి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. అంటే పశ్చాత్తాపం అవుతాయి. అందుకని యేసు ప్రభువుకి ఒక ఆమె వచ్చింది. వచ్చి ఏం చేసింది చెప్పండి? కన్నీటి విడిచింది. ఏమొచ్చిందట? కన్నీటి విడిచింది.
అప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మ నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తారమైన పాపాలు క్షమించబడి ఉన్నవి. అంటే నువ్వు వచ్చి కన్నీటి విడిచావనుకో నీ పాపం విషయమై, ఒకవేళ నువ్వు ఏమైనా చూడవాలని చూసి యవనస్తులు ఏం చేస్తారు, తప్పక త్రుటిల్లుతారు. ఎందుకంటే దేవుని వాక్యం లేదు కాబట్టి. ఈ ఇంటర్మీడియట్ వయసులో వస్తే ఏం చేస్తే అనేకమైన ఛానల్స్ ఉన్నాయి, యవనస్తులు వాటిలో చూస్తే పాపానికి దోషలైపోతారు. ఫోర్నోగ్రఫీలో కానీ లేకపోతే అనేక విషయాలు వ్యర్థమైన పుస్తకాల్లో కానీ చూసి మోహించి ఏంటంటే దేవుని వాక్యం చదవకుండా, బైబిల్ మీద శ్రద్ధ లేకుండా, దేవుని మీద శ్రద్ధ లేకుండా నీ ఆశ అంతా ఏమైపోతుంది, పాపముకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ లోకములో పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఏంటంటే లోకం పరిస్థితులు ఉన్నాయి. దేవుని నమ్ముకుని అంటున్నాం కానీ ఎక్కువ జైల్లో ఉన్నది ఎవరు, దేవుని నమ్ముకున్న పేర్లే ఉన్నాయి జైల్లో కూడా. అంటే ఏంటి, ఎవరికి దోషులు అయిపోయారు, పాపానికి దోషులు అయిపోయారు. కాబట్టి నువ్వు దేవునికి దోషులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నావు. ఎవరికి, దేవునికి దోషులు అంటే ఎవరు, కుమారుడు. దోషులు అంటే ఎవరు, దేవుని కుమారుడు. కాబట్టి నువ్వు యేసు ప్రభువు కుమారుడిగా కుమార్తెగా ఉన్నావా పరీక్షించుకోవాలి. యేసు ప్రభు కుమారుడిగా కుమార్తెగా ఉన్నా మనం ఏం చేయాలంట, పరీక్షించుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఒకవేళ ఉన్నామో లేదో మనం చూస్తే నిజంగా మనకు తెలిసిపోతుంది. అందుకనే ప్రసంగి 2:10 మీరు తీయక్కర్లేదు కానీ అక్కడ ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలుసు, సులోమోన్. ఎవరంట ఆయన? చిన్నప్పుడు ఏమడిగాడు, నాకు పరిపాలన చేయడానికి జ్ఞానము బుద్ధినిమ్మన్నాడు. దేవుడు ఇచ్చాడు, ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. అట్లాంటి వాడు 2:10 చదవండి సామెతలు, ప్రసంగి 2:10. తన కనులు ఏం చూస్తున్నాయో, నా కనులు ఆశించిన వాటిలో చూడు, తన కనులు నిర్బంధం చేసుకోలే. అంటే ప్రతి దాన్ని ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడు. చూసి ఒక 1000 మందిని ఎంచుకున్నాడు. ఎంతమందిని, 1000 మందిని. దేని ద్వారా, చూడడం ద్వారా శరీరం కలిగింది, ఆశ కలిగింది, పాపాలు దోషులైపోయాడు. కాబట్టి ఎంచుకుని వాళ్ళందరూ అంతా ఏమైపోయారంట అంటే ఆరాధనలోకి వెళ్ళారు. ఆయన ఎక్కడ దింపారు, విగ్రహాలకి బలిపీఠాలు కట్టడానికి. అప్పుడు ఏమైపోయాడు, చివరికి దేవుడికి అసహ్యుడు అయిపోయాడు. దేవుడికి ఏమైపోయాడు చెప్పండి, ఏమైపోయాడంట. చూడండి మరి ఎవరు అసహ్యులు అవుతారంటే, చూడండి ఒకసారి దేవుడి వాక్యం చూద్దాము. అంటే మనం పాపం చేసామని దేవుని చేత విసర్జించబడతాము. అప్పుడు దేవుడి మాట మనలో ఉండవు. చూడండి ఓషియా గ్రంథం 9:17 చదవండి ఎవడైనా. ఓషియా గ్రంథము 9:17. వారు నా దేవుని మాటను ఆలకించలేదు కనుక ఆయన వారిని విసర్జించెను. ఏం చేశాడంట చెప్పండి. ఇందాక అమ్మోను దేవుని మాటలు విన్నాడా, వినలా. దేనా దేవుని మాటలు వినలా. అంటే ఎవరిని దేవుడు విసర్జిస్తాడంటే, నా దేవుని మాటను ఆలకింపలేదు కనుక ఆయన వారిని విసర్జించను. కానీ నువ్వు దేవుడి మాట ఇక్కడ ఆలకిస్తున్నావా, లేదా దేవుని మాట ఆలకిస్తున్నావా? ఏ మాట ఆలకించాలి మనం? ఈ మాటలు ఏంటి, ఎవరి మాటలు ఇవి? దేవుని మాట. అందుకని ఒకవేళ దేవుని వాక్యం చూడండి, బైబిల్ చదివితే నిద్ర వస్తుంది కొంతమందికి. అప్పుడు దాకా నిద్ర ఆడుకుంటారు, అన్నీ చేస్తారు. బైబిల్ చదివికి ఏమైపోతుంది, నిద్ర వచ్చేస్తుంది. అలాగే దేవుని సన్నిధిలో కూర్చుంటే ఏమవుతుంది, నిద్ర వస్తుంది. కాబట్టి మరి ఇంటికాడ నిద్రపోతారా చెప్పండి? ఇంటికాడ నిద్రపోతారా? ఫోన్ చూసుకోవడం కానీ, క్రికెట్ ఆడడం కానీ అనేక ప్రదేశాలకు వెళ్ళిపోతారు. ఎక్కడ నిద్ర వస్తుంది చెప్పండి? మందిరం ఎలా ఉండదంటే చక్కగా పులుగు తీసే ప్రదేశం లాగా ఉంది మందిరం. కాబట్టి మన యొక్క ప్రసంగం ఏం చేస్తుందంట, దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి గొప్ప చేసి గొప్ప పేరు కూడా వచ్చింది అతనికి. చివరికి వెళ్ళిపోయాడంట, దేవుడికి అసహ్యుడిగా అయ్యాడు. అలాగే నువ్వు నేను కూడా దేవుని సన్నిధి నుండి దేవుని వాక్యం చదవకుండా ప్రార్థన లేదనుకో, మన దేవుని దృష్టి మనం ఎలా ఉంటాము, అసహ్యంగా ఉంటాం. అంటే దేవుడు మనం చూసేయంట, అప్పుడు ఎవరు సిగ్గుపడతారంట, దేవుడు సిగ్గుపడతాడు. అవమానపరచబడేది ఎవరు, మనమే. ఒకవేళ నువ్వు అవమానపరచావా నీ కళ్ళు ద్వారా చూసుకుంటే నువ్వు పశ్చాత్తాపం రావాలి, క్రీస్తు సిలువ సెంతకు రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడ, ఆ యొక్క పాపాత్మ స్త్రీని క్షమించినట్టు నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు, క్షమిస్తాడు. మూడో చూసుకుంటూ చూడండి, నేత్రాశ. నేత్రాశ ఎక్కడుంది? లోకాసు వార్త 18:9-10 ఉన్నాడు.
చదవండి, త్వరగా ముగిద్దాము. తామే నీతిమంతులమని తాము నమ్ముకును. చూడండి, అంటే వాళ్ళు నీతిమంతులు కాదంటలేదు, ఎవరు తృణీకరిస్తున్నారంట? ఇతరులనే తృణీకరిస్తున్నారు. ఇతరులు ఏం చేస్తున్నారు చెప్పండి? తృణీకరిస్తున్నారు. కాబట్టి శరీరాశ నేత్ర జీవడము అంటే హెచ్చించుకోవడం. నేనే ఎవరంట చెప్పండి? నేనే బాగా చదువుతాను, నేనే బాగున్నాను, నేనే నాకే ఆత్మీయత ఉంది, నేనే రోజు పొద్దున వచ్చి మందిరంలో ఉంటాను, నేనే మందిరంలో పనులు చేస్తానని ఆశ ఉండొచ్చా చెప్పండి? అక్కడ ఎవరున్నారు? ఒక పరిసయ్య ఉన్నాడు. ఆయన ఏమన్నాడు చదవం చూడండి. ఏమన్నాడు ఆయన? మంచి లక్షణాలు ఉన్నాయి, వాళ్ళు మంచి లక్షణాలు ఉన్నాయి. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన అక్కడ తేడా వస్తుంది దేవునికి. ఏంటంటే సుంకరం గెలిపాడు. ఎవరిని గెలిపాడంట? సుంకరం గెలిపాడు. చూడండి, కొంతమంది అవమానిస్తారు. నువ్వు బాగా చదవట్లేదురా, నీకు తెలివితేటలు లేవురా, నీకు జ్ఞానం లేదురా అని చాలా మంది అవమానిస్తారు. వాడికి జ్ఞానం ఉంటే మంచిది కాదంటలే, బైబిల్ జ్ఞానం ఉంటే మంచిది. తక్కువ అవమానించవచ్చా? వాడేమన్నాడు? నేను చోరుని కాదంటే నేను దొంగను కాను, నేను ఎవరిని కాదు, వ్యభిచారం కాదు, నేను ఎవరిని కాను చెప్పండి? ఎవరిని కాను? అక్కడ చదవలేదా? అన్యాయం చేయట్లేదు అంటే నేను దొంగతనం చేయట్లేదు చెప్పండి, వ్యభిచారం చేయట్లేదు, నేను అన్యాయస్తుని కాను. మరి నువ్వు అన్యాయస్తుడువా, దొంగవా, వ్యభిచారువా చెప్పండి? అన్యాయస్తుడు అంటే బైబిల్ రోజుకి ఒక 2-3 అధ్యాయాలను చదవాలి, రోజుకు ఒక 2.5 గంటలు చదవాలి. మరి దేవుడు సమయాన్ని దొంగిలిస్తున్నావా? చూడండి, నువ్వు దొంగవేగా. చెప్పడానికి మాట్లాడుతుందండి. క్రికెట్కి వెళ్తే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆడతారు. ఈ పిల్లలు ఆడపిల్లలు ఇంటికాడ కూర్చుని టీవీ, సీరియల్, సినిమాలు అన్నీ చూస్తారు. అన్ని సమయాలు మీకు నచ్చినవి అన్నీ చూస్తారు. మరి దేవుడి సమయాన్ని మీరు దొంగిలిస్తున్నారా లేదా? దొంగిలిస్తున్నారా? ఆ దొంగిలించే ముందు మీ సంఘంలో ఎవరన్నా బాగోపోతే వాళ్ళ గురించి ప్రార్థన చేయొచ్చు. యవనస్తులు పాడైపోతుంటే ప్రార్థన చేయొచ్చు. సంఘంలో గల ఏమైనా అక్రతులుంటే వాటి గురించి ప్రార్థన చేయొచ్చు. అవన్నీ పడతాం మనకి ఇంటికి వెళ్తాయి. మందిరంలో ఉంటేనే పడతాయి. అన్నదమ్ములంట కూర్చుని రాత్రులు ఆలోచిస్తున్నారంట తల్లికి గుడి చేయాలని. ఎప్పుడు? రాత్రులు. తెల్లారిగడికి ఏమైంది? మళ్ళీ మానేసి వాళ్ళ పనులు వాళ్ళలో ఉన్నారు. మనం అంతే. ఇక్కడ మందిరం ఉన్నప్పుడు ఉద్యోగం ఉంటుంది మనలో. దేవుడు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, చాలా మందిని దేవుడు నడిపించాలని. వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాక బైబిల్ అక్కడ పడేసాక ఇక బైబిల్ తీయం కాబట్టి ఏం చేస్తాము? బాలులు అయితే ఏం చేస్తారో, యవనస్తులు అయితే చెప్పండి, స్నేహితులకి వెళ్తారు, క్రికెట్లు వెళ్తారు, సినిమాలకి వెళ్ళిపోతారు బయటకు. అందుకని దుష్టుడు ఎవడు? కీర్తన మొదలధ్యాయం ఏముంది? దుష్టులు ఆలోచన నడవక, పాపులు మార్గం నిలవక, అపహాసులు కూర్చుని చూడన. బైబిల్ ఏది రాసి ఉందో అదే చేస్తున్నారు. బైబిల్ ఏముంది? అటు వెళ్ళొద్దంటే అటే వెళ్తారు, చూడొద్దంటే చూస్తారు, చేయొద్దంటే చేస్తారు. అర్థమైంది కదా? ఏం చేస్తున్నారు? దుష్టుల దగ్గరికి వెళ్తున్నారు, స్నేహితులకి వెళ్తున్నారు లేదా? వెళ్తున్నారు. అసలు దుష్టుడు అంటే ఎవరు అని చూస్తే, దుష్టుడు అంటే ఎవరంటే చెడు ప్రవర్తన కలిగిన వాడు, అన్యాయం కలిగిన వాడు, నీతి స్వభావం కలిగిన వాడు, హాని తలపెట్టివాడు, సత్ప్రవర్తన లేనివాడు, దుర్మార్గులు, అలాగే చెడ్డవారు, పాపులు, అపహాస్కులు. ఇవన్నీ దుష్టు సంబంధం. ఇవన్నీ ఎవరంట? దుష్టునికి సంబంధించిన వ్యక్తులు. అందుకనే వాడేం చేస్తున్నాడు? నాలో అన్యాయం లేదంటున్నాడు, నాలో విచారం లేదంటున్నాడు, అలాగే నేను దశమ భాగం కూడా దేవునికి ఇస్తున్నాను అంటున్నాడు. అయితే ఏం చేస్తున్నాడు? వాడిని మెచ్చుకోవచ్చు కాదంటే పక్కవాడిని అవమానపరచవచ్చా చెప్పండి? అవమానపరచకూడదు. ఎందుకంటే మొదటి వారు కలపడి వారు అవుతాడు, కలపడి వారు మొదటి వారు. వాళ్ళు బళ్ళు వాళ్ళు అయితే అంటారు కదా సామెత, ఈ లోక నాయన సామెత. కాబట్టి నువ్వు నేను కూడా ఒకవేళ నీ ఆత్మీయత ఉందా మంచిది, నువ్వు బైబిల్ జ్ఞానం కలిగావు మంచిది, బైబిల్లో మంచి నీకు అన్నీ వచ్చా మంచిది కాదంట్లా. అయితే దాన్ని విడవకుండా ఏం చేయాలి? గట్టిగా చేపట్టుకోవాలి. విడవక ఏం చేయాలంట? గట్టిగా చేపట్టుకోవాలి. అందుకనే వాడు తగ్గవలసి వచ్చింది,
సుంకర ఏంటంట ఎచ్చవలసి వచ్చింది. అలాగే సిలువు బలిపేట వచ్చినప్పుడు నువ్వు తగ్గాలి, ప్రభు ఏం చేయాలి, ఎచ్చాలి. చెప్పండి, నువ్వు తగ్గాలి, ప్రభు ఏం చేయాలట, ఎచ్చాలి. ఆ విధంగా మనం చూసినప్పుడు మనలో, ఎందుకంటే మన శరీరాశలు ఏం చేయాలి, సిలువు వేసేసాం. సిలువు వేసిన ఏమైంది, అవి చనిపోతున్నాయా, చావట్ల. కాబట్టి నువ్వు మనం ఎంత ప్రతిరోజు మందిరంకి వచ్చి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండి ఆరాధించినా కానీ, తర్వాత ప్రతి యవనస్తుల మీటింగ్కి వచ్చినా కానీ, బీబీఎస్కి వచ్చినా కానీ ఎంతో ప్రయాసపడుతున్నాను. ఇక్కడ నేను చాలా మంది కూడా అవుతున్నాం. ఎంత ప్రయాసపడినా కానీ మనలో క్షేమ కుట్టినట్టు ఉంది. క్షేమ కుడితే తక్కువ చేస్తాం, లేచిపోతాం. అవునా? అలా లేస్తలే మీరు. కాబట్టి నీలో నాలో ఏ ఆశ కలిగి ఉండాలి, దేవుని ఆశ కలిగి ఉండాలి. చెప్పండి, ఏ ఆశ కలిగి ఉండాలి, సొంకరలాగా ఎలా ఉండాలి మనము, చెప్పండి, సొంకరలాగా ఎలా ఉండాలి, తగ్గింపులాగా ఉండాలి. ఏంటంటే దేవా ఆకాశం వైపు నేను చూడట్లే. ఎందుకంటే ఆకాశం ఎవరి సింహాసనము, దేవుని సింహాసనం. అంటే దేవుడు చూస్తున్నాడని అర్థం. భూమి ఎవరు, ఆయన పాదపీఠం. కాబట్టి అందుకునే ఆకాశం వైపు చూడలేకపోతున్నాడు, భూమి మీద ఉన్నాడు. కాబట్టి ప్రభువునే అడుగుతున్నాడు నన్ను క్షమించమని. కాబట్టి నువ్వు నేను కూడా ఏం చేయాలంట, ఒకవేళ నీళ్ళు శరీరాశ ఉన్నా, నేత్రాశ ఉన్నా, జీవడమ్మ ఉన్నా. ఒక ఆయన ఉన్నాడు, ఎవరు, నేను ఎన్ని బాగా కట్టించాను అనుకున్నాడు. ఆయన ఎవరు, ఎవరైనా ఏమైపోయిందంట, దేవుడు ముందే ఇప్పుడు హెచ్చరికిచ్చాడు దానియేలు ద్వారా. నువ్వు ఎలా ఇలాగ నువ్వు నేనే కట్టించానని అనుకున్నావు అనుకో, నువ్వేమైపోతావు, పశువు అయిపోతావు. ఏమైపోతావు, చాలా మంది పశువులాగా ఉన్నారు మందిరాల్లో ఉండి. చదువు లేని వాడు పశువు అంట ఒకప్పుడు. ఇప్పుడు చదువు ఉన్నవాడే పశువు. చదువు ఉన్నవాడే పశువులాగా, మూర్ఖులాగా ఉన్నారు. కాబట్టి మనం దేవుని చెంతకొచ్చి మిమ్మల్ని సువార్తల ద్వారా, సువార్త దండయాత్ర ద్వారా, విబిఎస్ ద్వారా, యవనస్తుల ద్వారా, అనేక మీటింగుల ద్వారా మిమ్మల్ని ఆత్మలో ఎదగాలని ప్రయాసపడుతున్నారు సేవకురాలు. మనం ఎలా ఉన్నాము అంటే దేవుని సంతోషపరచాలని. ఎవరినంట, ఎందుకని నీ దేహము దేవుని ఆలయము. నీ దేహం ఏంటంట, దేవుని ఆలయము. మరి దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ఎవరు పాడైపోతారు, చెప్పండి, ఎవరు పాడైపోతారు. ఎందుకంటే దేవుని ఆలయాన్ని అమ్నోను పాడు చేశాడు. ఏమైపోయాడు, అమ్నోను ఏమైపోయాడు, మరణం అయిపోయాడు. అలాగే దేన అవమానపరచబడింది. హామర్ ఏం చేశాడు, చనిపోయాడు కూడా. యోధా వెళ్ళి ఏం చేశాడు, అన్నదమ్ముల ఇద్దరు ఏం చేశాడంట, చంపేశాడు. అలాగే చూసుకుంటే ఈయన పరిస్థితి ఏమైపడ్డాడు, అవమానపడ్డాడు, అంటే తగ్గించబడ్డాడు. కాబట్టి నీ జీవితం ఎలా ఉందో నువ్వు పరీక్షించుకో. నువ్వు మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ఉండి నువ్వు దేవుణ్ణి సంతోషపరుస్తున్నావా, లేకపోతే సాతాను సంతోషపరుస్తున్నావా? నువ్వు దుష్టుని సంబంధం ఉన్నావా, దేవుని సంబంధం మనం పరీక్షించుకుంటే మనం ఎటువైపు ఉన్నామని మనకు తెలుస్తుంది. ఒకవేళ నువ్వే తగ్గించుకున్నావు అనుకో. చూడ, సంసోను ఉన్నాడు, మంచి జ్ఞానం కలిగిన వాడు, మంచి బలం కలిగిన వాడు, దేవునిలో నమ్మకం ఉన్నవాడు. చివరికి ఏమైపోయాడు, కనులు చూసి ఆశించి దిలేలా తోడ మీద పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. తన యొక్క ఇచ్చిన దాన్ని ఏం చేశాడు, పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని చివరికి ఏంటంట, దేని చూసాడు, ఆ కళ్ళు ఏం చేశారు, పీకి వేయబడ్డాడు. చివరికి అప్పుడు అంటున్నాడు, చివరికి ఏంటంట, దేవుని దగ్గరికి వచ్చి నన్ను క్షమించమన్నాడు. క్షమించమన్నా లేదా, క్షమించమన్నాడు. అంత ముందుకన్నా చంపిన వారి కంటే మరీ ఎక్కువగా చంపాడంట. ఆ దాగం గుళ్ళే కట్టేసినప్పుడు అప్పుడు బలం ఇస్తే దేవుడు ఏం చేశాడంటే, లాగేటప్పటికి ఏమైపోయింట, అవి కూలబడ్డాయి. అనేక మంది ఏమైపోయారు, చనిపోయారు. అంటే చివరిలో కూడా ఏమొచ్చింది, ఆయనకి పశ్చాత్తాపం కలిగింది. ఒకవేళ ఇదే నీ చివరి రోజేమో, ఇదే నీ చివరి రోజు, ఇదే చివరి గంట, ఇదే చివరి సెకండ్, ఇదే. ఎందుకంటే మన యొక్క తలంపు ఆలోచనలు మనం బ్రతుకుతాం అనుకుంటాం, కానీ మన యొక్క జీవితం ఎలా ఉంటుందని నీటి గొడవ ఉంటుంది. మన జీవితం ఏంటంటే